ఎందరో మహానుభావులు, అందరికీ నా యొక్క వందనములు. పండుగలంటే అందరికీ చాలా ఇష్టం కదా. అందులో ముఖ్యమైన పండుగ వినాయక చవితి. మన ఊళ్ళో పిల్లలందరూ ఎక్కువగా ఎదురు చూసే పండుగ వినాయక చవితి. దీని గురించి ఒక చిన్న కథను ఈరోజు చూద్దామా. పండుగలంటే అందరికీ సరదా. ఒక్కో పండుగకు ఒక్కో రకంగా జరుపుకుంటాం. అన్ని పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసే కథ ఒకటి ఉంటుంది. మన పెద్దలని అడిగితే వారు మనకు తప్పకుండా ఒక చిన్న చిన్న కథలు చెప్తారు కదా. ఉగాది అంటే ఏంటి, తర్వాత దీపావళి అంటే ఏంటి అని చెప్తారు పెద్దవాళ్ళు. మన దేశంలో జరుపుకున్న ముఖ్యమైన పండుగలు వినాయక చవితి ఒకటి చాలా ముఖ్యమైనది. దీనిని వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. వినాయకుని పుట్టకకు ఒక కథ ఉంటుంది. పూర్వం గజసురుడనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడి గజాసురాన్ని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలి అని అనుకుంటుంది పార్వతీ గారు. తన స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలగా ఎవరినైనా ఉంచాలనుకుంటుంది. వెంటనే నలుగు పిండితో అంటే పసుపు పిండితో ఒక బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది. ఆ బాలుడి నెంత ముద్దాడింది, పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఆ చిన్న బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. ఆ బాలుడు అడ్డుకున్నాడు. తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడి మీద శివునికి కోపం వచ్చింది. ఈ కథ అప్పుడప్పుడు గణేష చతుర్థి రోజు టీవీలో కూడా వేస్తారు కదండి. వెంటనే ఆ బాలుని తలను నరికేశాడు. ఇంతలో పార్వతీదేవి వచ్చింది. జరిగిన ఘోరాన్ని చూసి ఆవేదన చెందింది. బోరుమని ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు కూడా చింతించాడు. చాలా తప్పు చేశామే అనేసి. తన ఆజ్ఞ మేరకు తన ప్రమాద గణాలు తెచ్చిన ఏనుగు తలను బాలుని మొండనికి అతికించాడు. తిరిగి ప్రాణం పోశాడు. పార్వతీదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శివ పార్వతులు ఆ బాలునికి గణేశుడు అనే పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గణేశుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసమంతా ఆనందంగా తిరుగుతున్నాడు. ఎవరిని? అనింద్యుడు అనే ఒక ఎలుకను. కొంతకాలం తర్వాత శివ పార్వతులకు మరో కుమారుడు, అంటే మన ఫేవరెట్ హీరో కుమారస్వామి గారు జన్మించారు. కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకునేవాడు. మనకి ఇప్పుడంతా ఉంది కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉంది కదండి. అలాగే అప్పుడంతా దేవతలు కూడా ఏదో ఒక వెహికల్ని వాడుకునేవారు. అప్పుడు ఒకరోజు దేవతలంతా కలిసి పరమశివుని దగ్గరికి వచ్చారు. మానవుల సమస్యలు తీర్చడానికి మాకు ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడు ఎవరో సూచించమని పరమశివుని కోరారు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చెయ్యాలని పరమశివుడు అనుకున్నాడు. అప్పుడు కూడా తన కుమారుడైనా, అంటే ఇప్పుడు పాలిటిక్స్లో జరుగుతుంది కదండి, ఎవరు ఫాదరో తన కొడుకే మళ్ళీ సీఎం అవుతున్నాడు కదా, అలాగే అందుకోసం వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచిన వారు మానవుల యొక్క సమస్యలను పరిష్కరించే గుణనాయకుడుగా అవుతాడని చెప్పారు. మరి ఈ స్టోరీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామా, ఎలా ఉంటుందో అనేసి.